నమస్తే క్రియేటర్స్, ఈ పర్టికులర్ వీడియోలో షార్ట్స్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేదో వాళ్ళ గురించి చెప్దామని అయితే అనుకుంటున్నాను. మీరు షార్ట్స్ ఓపెన్ చేస్తే అంటే మీ షార్ట్స్ మీకు కనిపిస్తున్నప్పుడు ప్రమోట్ దిస్ షార్ట్ అని మీకు పక్కన కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షేరింగ్లో కూడా ప్రమోట్ దిస్ షార్ట్ అని చెప్పి మీ ఛానల్ నేమ్ పైన కనిపిస్తుంది అనమాట. షార్ట్స్లో ఇది జనరల్గా ఏంటంటే ఈ షార్ట్ని ప్రమోట్ చేస్తుందేమో, యూట్యూబే మనకి హెల్ప్ చేస్తుందేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రమోట్ దిస్ షార్ట్ అనేది దేనికోసం అంటే గూగుల్ యాడ్స్ మన షార్ట్ వీడియోని స్పాన్సర్షిప్ చేసుకొని, అంటే మనం గూగుల్ వాళ్ళకి మనీ పే చేసి, అంటే యాడ్సెన్స్ నుంచి మనం మనీ పే చేసి మన షార్ట్ వీడియోనే యాడ్ లాగా ఇస్తామన్నమాట. అది వేరే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు చూస్తారు. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాడ్ క్యాంపెయిన్స్ నుంచి వచ్చిన వ్యూస్ మీకు టోటల్ మానిటైజేషన్లో కలవన్నమాట. మీరు ఒకవేళ 5,000, 10,000, 20,000, 30,000 ఎంత మనీ పెట్టి మీరు యాడ్స్ నుంచి వ్యూస్ తెచ్చుకున్నా సరే అవి మీకు మానిటైజేషన్లో ఎలిజిబుల్ కాదు. సో దీనివల్ల మీకు నష్టమే ఉంటుంది తప్ప ఉపయోగం ఉండదు అనమాట. మరి ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? అసలు ప్రమోట్ ది షార్ట్ అని ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ ప్రమోషన్ అనేది బిజినెస్ వీడియోస్ ఉంటాయి కదా, బిజినెస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఏదైనా కోర్స్ పెడుతున్నారు, లేకపోతే ఏదైనా శారీ బిజినెస్ ఉంది, ఏదైనా బిజినెస్ ఉంది, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యూట్యూబ్ మానిటైజేషన్ సైడ్ నుంచి వాళ్ళకి మనీ ప్రయారిటీ కాదనమాట. వాళ్ళ ప్రయారిటీ ఎటు నుంచి అంటే వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ వీడియో చేసిన తర్వాత ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా, పచ్చళ్ళు అని లేకపోతే ఇంకా ఆర్గానిక్ అని ఇట్లా వస్తున్నాయి కదా, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ ప్రమోట్ ది షార్ట్ అని క్లిక్ చేస్తే దానికి మనీ పే చేసుకుంటే అప్పుడు వాళ్ళ వీడియో అనేది ముందుకెళ్తుంది అనమాట. ముందుకెళ్ళడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమి ఉండదు, మానిటైజేషన్ నుంచి అడ్వాంటేజ్ ఏమి ఉండదు, వాళ్ళ బిజినెస్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఫాస్ట్గా బిజినెస్ని గ్రో చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇదనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోండి, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ప్రమోట్ ది షార్ట్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మానిటైజేషన్ అవ్వని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలా క్రియేట్ చేస్తే మీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, మీకు ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది యాడ్సెన్స్లో క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీరు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మీకు యాడ్సెన్స్ అకౌంట్ లేదేమో అని మర్చిపోయి మళ్ళీ అక్కడ యాడ్సెన్స్ అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేస్తారు సేమ్ నేమ్కి. ఒకే పర్సన్కి 2 యాడ్సెన్స్ అకౌంట్లు ఉంటే 2 డిసప్రూవ్ అయిపోతాయి అనమాట. మీకు మీ సెకండ్ స్టెప్ ఉంది కదా, సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు. మానిటైజేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కొన్ని బేస్ కండిషన్స్ని, బేస్ టర్మ్స్ని రివ్యూ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ స్టెప్లో యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ యాడ్సెన్స్ క్రియేషన్ స్టెప్ అనేది ఇక్కడ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తే అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. మీరు అప్పుడు ఏమని చెప్పాలంటే నాకు ఆల్రెడీ యాడ్స్ అకౌంట్ ఉంది అని చెప్పి ఉన్న ఎగ్జిస్టింగ్ అకౌంట్ని మీరు వాడుకోవాలి. అలా కాకుండా జనరల్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తారు. ఇప్పుడు నా వీడియోస్ చూసారనుకోండి, సెల్ఫ్ మానిటైజేషన్ అని ఒక సిరీస్ ఉంది కదా, దాంట్లో చూసి మీరు మానిటైజేషన్ స్టార్ట్ చేస్తే మీ దగ్గర యాడ్సెన్స్ అకౌంట్ లేదు అని అనుకొని క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్తా అనమాట. ఎవరైనా అదే చెప్తారు, ఎందుకంటే ఎవరికి యాడ్సెన్స్ అకౌంట్ ఉండదు అని. ఒకవేళ ఉంటే అదే వాడండి అని కూడా నేను మెన్షన్ చేసి ఉంటాను. కాకపోతే ఇగ్నోర్ చేసి మీరు ఏం చేస్తారంటే ఓకే క్రియేట్ న్యూ అకౌంట్ అని చేస్తారు. మీకు సెకండ్ స్టెప్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందని మీరేం చేస్తారు, మళ్ళీ వేరే టెక్ ఛానల్కి వెళ్తారు, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత మనీ పెడతారు. అందరూ జెన్యున్గా ఉండలేరు కదా. ఇప్పుడు నేను అనుకోండి మీకు హెల్ప్ చేయాలంటే చేస్తా, కాకపోతే చాలా తక్కువ మీకు పడేలా చూస్తాను అనమాట. ఎందుకు అంటే మీ దగ్గర ఏదో లాగేయాలి, మొత్తం మనీ చేసుకొని పెద్దగా సంపాదించుకోవాలని ఇంటెంట్తో నేను ఛానల్ పెట్టలేదు, హెల్ప్ చేయాలని ఇంటెంట్తోనే పెడుతున్నాను. మరి ఫ్రీగా చేయొచ్చు కదా అంటే సింపుల్ లాజిక్ అనమాట. ఎవరికి టైం ఫ్రీగా రాదు. టైం అనేది నేను వెచ్చిస్తాను కాబట్టి నేను టైం ఎంత అయితే పెడతానో దానికి ఎఫర్ట్కి రిలేటెడ్గా చాలా తక్కువనే తీసుకోవడం జరుగుతుంది. చాలామంది మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మీరు మానిటైజేషన్ మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నన్ను ప్రమోట్ చేసుకోవట్లేదు. కానీ ఒక పాయింట్ ఏంటి అంటే మీరు మళ్ళీ అలాంటి టెక్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి 10,000, 20,000, 30,000 ఒక సెకండ్ స్టెప్ ఎర్రర్ వచ్చిందంటే 30,000 అడిగే వాళ్ళు ఉన్నారు లిటరల్గా. ఈ వీడియో వాళ్ళు ఒకవేళ చూస్తుంటే కానీ వాళ్ళకి అర్థమవుతుంది 30,000 అడిగే వాళ్ళు ఉన్నారనమాట. ఆ 30,000 మళ్ళీ ఆ యూట్యూబ్ నుంచి సంపాదించుకోవాలంటే కొంతమందికి అసలు సంవత్సరాలు పడుతుంది. ఏదో వచ్చేస్తుంది కదా, లక్షల్లో కోట్లలో వచ్చేస్తుందేమో అని అనుకొని ఆ 30,000 అప్పులు చేసైనా కట్టే వాళ్ళు ఉంటారనమాట. అలా మీరు చేయకండి ఎప్పుడు కూడా. అసలు ఎర్రర్ రాకుండా చేసుకోండి. మీ అంతా మీరే చేసుకునేలాగా నేను సెల్ఫ్ మానిటైజేషన్ కోర్స్ కూడా ఇచ్చా కదా. సెల్ఫ్ మానిటైజేషన్ మీ అంతా మీరే మానిటైజేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే చూసి యాజ్ ఇట్ ఈస్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో అంతా ఫ్రీగా ఉన్న ప్రాసెస్ని మీరు కాంప్లికేట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రమోట్ దిస్ షార్ట్ అని చెప్పి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు ఎర్రర్స్ రావడం అనేది గ్యారంటీ. ఎర్రర్స్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళు ఎర్రర్స్ రాకుండా ఫస్టే మీరు మానిటైజేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతారు, చూసి చేస్తారనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ప్రమోట్ దిస్ షార్ట్ దీంట్లోకి వెళ్ళకండి, దీన్ని టచ్ చేయకండి. అలా వచ్చినా సరే దాన్ని వదిలేయండి. మీది ఒకవేళ జెన్యున్ బిజినెస్ అయి ఉంటే కనుక, అంటే మీ వీడియోస్ అన్నీ ఒక బిజినెస్ని టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీకేపీ హోమ్స్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని, వాళ్ళు ఏంటంటే బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చేది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, బిజినెస్ నుంచి వచ్చేది ఎక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. సో బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రమోట్ దిస్ షార్ట్ అని చెప్పి వాళ్ళు మనీ పే చేసుకొని వాళ్ళ షార్ట్స్ని ప్రమోట్ చేయించుకోవచ్చు. మనకి ఇది హెల్ప్ అవ్వదు, మానిటైజేషన్కి అస్సలు హెల్ప్ అవ్వదు. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను.
ఎవరైనా ప్రమోట్ ది షార్ట్ అని కనిపిస్తే దాని జోలికి వెళ్ళకండి. సో మీకు ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. జెన్యున్గా గ్రోత్ తెచ్చుకోవడం, జెన్యున్గా వ్యూస్, జెన్యున్గా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మీరు వాడుకోవచ్చు. మీకు రీచ్ కావాలి, మీరు ఫేమస్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు వాడుకొని ముందుకు వెళ్ళచ్చు. కాకపోతే అది క్లియర్గా ఉండదన్నమాట. మీ పాత్ అనేది క్లియర్గా ఉండదు. మీరు ఎప్పుడైతే మీ అంతా మీరు ఓన్గా సాధించుకుంటారో ఒక్కొక్కసారి మీరు అంత కష్టపడినా సరే దాని నుంచి వచ్చే సక్సెస్ కన్నా కూడా మీకు ఓవర్ నైట్ నెక్స్ట్ వీడియో ఏదైనా మంచిది పెట్టారనుకోండి, దాని నుంచి వచ్చిన సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మీ అంతటా మీరు ఓన్గా తెచ్చుకున్న సక్సెస్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో నేనైతే ఈ ప్రమోషన్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, మిమ్మల్ని కూడా వెళ్ళమని నేను చెప్పట్లేదు అనమాట. మీరు ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మీ కేటగిరీలో ఎవరితోనైనా కొలాబరేట్ చేయండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మీ కేటగిరీలో, వాళ్ళతో కొలాబరేట్ చేయండి. మీ ఛానల్ని అక్కడ ప్రమోట్ చేయించుకోండి. అప్పుడు ఆడియన్స్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది జెన్యున్ వే అనమాట. అది మీరు మిగతా వాళ్ళతో కొలాబ్ అయ్యి అలా ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇలా ప్రమోషన్ అయితే, యాడ్స్ నుంచి ప్రమోషన్ అయితే నేను ఒప్పుకోవట్లేదు. అంటే నేను మీకు రికమెండ్ కూడా చేయట్లేదు అనమాట. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళకండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మెన్షన్ చేయండి. మీకు ప్రమోట్ దిస్ షార్ట్ అని వచ్చిందా లేదా అని మాత్రం మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు క్లియర్ అయిందా లేదో కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో రావాలని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వికాస్ తెలుగు టెక్ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.